అందరికీ నమస్కారం. మనకు పీజీ టెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మనం సైకాలజీ క్లాసెస్ స్టార్ట్ చేశాము. సో అందులో భాగంగా రక్షక తంత్రాలు, డిఫెన్స్ మెకానిజమ్స్ గురించి చూస్తున్నాము. సో మనం పార్ట్ 1, పార్ట్ 2 లో కలిపి మొత్తంగా 10 రక్షక తంత్రాలు అనేది చూసాము. సో ఈ రోజు పార్ట్ 3 అంటే దీంతో మనకు రక్షక తంత్రాల టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ రోజు మనం 11, 12, 11, 14, 15 సో ఈ 5 రక్షక తంత్రాల గురించి కూడా మనం ఈ క్లాస్ లో చూద్దాము. సో అందులో భాగంగా ఫస్ట్ రక్షక తంత్రం ఏంటి అంటే ప్రతిచర్య నిర్మితి. ఓకే, ప్రతిచర్య నిర్మితి అంటే ఇంగ్లీష్ లో రియాక్షన్ ఫార్మేషన్. అంటే ఏంటి అంటే వ్యక్తి తన అసలైన వాంఛలకు కోరికలకు భిన్నంగా ఉండే అంశాలను వ్యక్తం చేయడం. ఓకే, వ్యక్తి తన యొక్క అసలైన వాంఛలు కోరికలు ఉంటాయి కదా, సో వాటికి భిన్నంగా వాటికి భిన్నంగా ఉండే అంశాలను వ్యక్తం చేయడమే ఏమంటారంటే ప్రతిచర్య నిర్మితి అంటారు. సో అంటే ఇక్కడ డబ్బులు ఖర్చు చేయడం ఇష్టం లేని వ్యక్తి ఎక్కువ మొత్తంలో దానం చేయాలని, చేస్తే 1,00,00,000 రూపాయలు దానం చేస్తానని, చిల్లర మల్లర దానాల్ని చేయనని చెప్పడం. అంటే ఏంటి అంటే ఇక్కడ మనం భిన్నంగా వాళ్ళకు ఉండే కోరికలు భిన్నంగా ఉండే అంశాలను వ్యక్తం చేయడం. కాబట్టి ఇప్పుడు డబ్బులు ఖర్చు చేయాలని ఇష్టం లేని వ్యక్తులు ఉంటారు కదా, సో వాళ్ళు మాట్లాడడం ఎలా అంటే వాళ్ళు చెప్తారు ఎక్కువ మొత్తంలో దానం చేయాలి, చేస్తే 1,00,00,000 రూపాయలు దానం చేస్తాను, ఇట్లా చిల్లర మల్లరగా ఒక 10 రూపాయలు 20 రూపాయలు దానం చేయనని చెప్పడం. 1,00,00,000 రూపాయలు చేస్తా, 1,00,000 రూపాయలు చేస్తా అని చెప్పడం. అయితే దీని ద్వారా ఏమవుతుందంటే దీని ద్వారా ప్రస్తుతానికి దానం చేసే పరిస్థితి నుండి తప్పించుకోవడం. సో ఈయనకి ఎట్లాగో డబ్బులు ఖర్చు చేయడం ఇష్టం లేదు కాబట్టి, సో ఇతనికి ఈమెకి ఇష్టం లేదు కాబట్టి, సో చేస్తే 1,00,00,000 రూపాయలే చేస్తా అని చెప్తే ఇప్పుడు ఈ పరిస్థితిలో ఈ ప్రస్తుతానికి దానం చేసే పరిస్థితి నుంచి అయితే తప్పించుకోవచ్చు. సో ఇలా వీళ్ళు వాంఛలకు కోరికలకు భిన్నంగా ఉండే అంశాలను వ్యక్తం చేయడం అవుతుంది. సో ఒక వ్యక్తిని గురించి దురభిప్రాయం ఉన్నా అతడు మంచివాడని పేర్కొనడం. సో తినకి ఏం అభిప్రాయం ఉంది ఒక వ్యక్తి పైన? దురాభిప్రాయం అయితే ఉంది, మంచి అభిప్రాయం లేదు, అయినా కూడా అతడు మంచివాడని పేర్కొనడం. ఓకే, సో ఇది గుర్తుంచుకోవాలి. వాంఛలకు కోరికలకు భిన్నంగా ఉండే అంశాలను వ్యక్తం చేయడమే ఏమంటారంటే ప్రతిచర్య నిర్మితి, రియాక్షన్ ఫార్మేషన్. సో అలాగే 12వ రక్షక తంత్రం నిరాకరణం. ఓకే, నిరాకరణం అంటే డినేయల్ ఆఫ్ రియాలిటీ. ఓకే, డినేయల్ ఆఫ్ రియాలిటీ అంటే అంగీకరించడానికి ఇష్టం లేని అంశాలను, అంగీకరించడానికి ఇష్టం లేని అంశాలు ఉంటాయి కదా, వాటిని తిరస్కరించడం. ఓకే, వాటిని ఏం చేయాలి? వాటిని ఏం చేస్తారంటే తిరస్కరించడం. అంటే ఇక్కడ ఇష్టం లేని దృశ్యాలను చూడకపోవడం. సో ఏవైతే దృశ్యాలు వాళ్ళకి ఇష్టం లేని ఉంటాయో వాటిని చూడకపోవడం. ఓకే, అది ఒక ఎగ్జాంపుల్ కిందకి వస్తుంది. అలాగే తట్టుకోలేని భయంకరమైన విషయాలు ఎదురుపడ్డప్పుడు స్పృహ తప్పడం. ఓకే, ఏవైనా కానివ్వండి, తట్టుకోలేని భయంకరమైన విషయాలు ఏదైనా ఎదురుపడ్డప్పుడు ఏమవుతుందంటే స్పృహ తప్పడం అనేది కూడా మనకు ఈ రక్షక తంత్రం కిందకి వస్తుంది. ఏంటి అంటే నిరాకరణం, డినయల్ ఆఫ్ రియాలిటీ కిందకి వస్తుంది. అలాగే 13వ రక్షక తంత్రం ఏంటి అంటే బౌద్ధీకరణం. ఓకే, ఇంటలెక్చువలైజేషన్. బౌద్ధీకరణం అంటే బాధ, భయాన్ని కలిగించే అనుభూతుల నుండి మేధోపరమైన కారణాలను తెలుపుతూ తప్పించుకోవడం. అంటే ఎలా తప్పించుకోవడం అంటే బాధ, భయాన్ని కలిగించే అనుభూతులు ఉంటాయి కదా, ఓకే, సో వీటి నుండి మేధోపరమైన కారణాలను తెలుపుతూ వాటి నుండి తప్పించుకోవడాన్ని ఏమంటారంటే బౌద్ధీకరణం, ఇంటలెక్చువలైజేషన్ ఇంగ్లీష్ లో అంటారు. సో ఇక్కడ కావలసిన వ్యక్తి మరణిస్తే ఆయాసం లేకుండా సుఖంగా మరణించాడని పేర్కొనడం. అంటే మేధోపరమైన కారణాలు తెలపడం. ఓకే, ఆయాసం లేకుండా సుఖంగా అలా చెప్పడాన్ని ఏమంటారంటే ఇక్కడ బౌద్ధీకరణం అని అనవచ్చు. సో ఇక్కడ 14 ప్రాయశ్చిత్తం. సో మనందరికి కూడా తెలుసు కదా, అంటే మనం విన్న పదం కాబట్టి ఇక్కడ ప్రాయశ్చిత్తం అంటే అన్డూయింగ్ అని ఇచ్చారు. ప్రాయశ్చిత్తం అంటే తన మనసులోని తగని ఆలోచనకు బహిరంగంగా క్షమాపణ అడగడం. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే తప్పులు చేసిన వ్యక్తి ఉదారంగా దానాలు చేయడం. అలాగే వృత్తి మీద ఆసక్తి లేని ఉపాధ్యాయులు
ఉపాధ్యాయ వృత్తిని గురించి ఉపన్యాసాలు ఇవ్వడం. సో ఇవి కూడా మనకి ఇక్కడ ప్రాయశ్చిత్తం కిందకి వస్తుంది. అలాగే ఇక్కడ మనకు లాస్ట్ రక్షక తంత్రం డిఫెన్స్ మెకానిజం ఏంటి అంటే వ్యక్తీకరణం. వ్యక్తీకరణం యాక్టింగ్ అవుట్ అంటే ఒత్తిడిని కలిగించే అంశాలను బయటకు వ్యక్తం చేయడం. ఒత్తిడి మనకు తెలుసు కదా, స్ట్రెస్ కానీ ప్రెషర్ కానివ్వండి. ఒత్తిడిని కలిగించే అంశాలు ఏవైతే ఉంటాయో అంశాలను బయటకు వ్యక్తం చేయడం. దీన్ని మనం వ్యక్తీకరణం అంటారు. ఇక్కడ ఏంటి అంటే తల్లిదండ్రుల ఆంక్షలు ఎక్కువ అయినప్పుడు తల్లిదండ్రుల ఆంక్షలు ఎక్కువ అయినప్పుడు ఎదురు తిరగడం. సో ఇది మనకి ఇక్కడ వ్యక్తీకరణం యాక్టింగ్ అవుట్ కిందకి వస్తుంది. సో ఇలా మన ఇందులో 5 రక్షక తంత్రాలు చూసాం కదా ఈ క్లాస్ లో. అలాగే పార్ట్ 1 పార్ట్ 2 ఇది పార్ట్ 3 కలుపుకొని టోటల్ గా మనం 15 రక్షక తంత్రాల గురించి చూసాం. సో డెఫినెట్ గా మాక్సిమం ఇందులోకి క్వశ్చన్స్ అనేది రావచ్చు. సో రక్షక తంత్రాల డెఫినేషన్ సో ఎవరు తెలిపారు. సో అలాగే ఈ 15 రక్షక తంత్రాలు కనుక మీరు సో ఇలా పాయింట్స్ అనేది రాసుకున్నా, ఇలా స్క్రీన్ షాట్ కనుక తీసుకున్నా కూడా మీకు ఫైనల్ టైంలో రివిజన్ అప్పుడు కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఐ హోప్ మీకు ఈ క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలా ఇంకా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా నేను తర్వాత ఏ క్లాసెస్ చెప్పాలి అన్నా కూడా సో ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో తెలపండి. సో అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో వచ్చే క్లాసెస్ లో మనం మరిన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాము. సో ఐ హోప్ ఈ క్లాస్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.